వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్. జనగామ జిల్లా దేవరపల్లి మండలం పొట్టిగుట్ట తండాలో నీరు లేక ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు. తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం. ఏడాది కాలంలో నగరంలో ఎటువంటి గొడవలు భూ కబ్జాలు లేవు అని అభివృద్ధి విషయంలో ఆటంకాలు కల్పిస్తే సహించేది లేదు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగరంగ వైభవంగా అంగాల పరమేశ్వరి శ్మశాన కొల్లై వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గుంజిలోవ గ్రామంలో శ్రీ 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 వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. రుద్రాభిషేకం అనేది శివుడి పట్ల పూజ విధానంగా చాలా ప్రత్యేకమైనది. ఇది శివరాత్రి పర్వదినం నాడు శివుడి అంగీకారం పొందేందుకు చేసే పవిత్రమైన ఉత్సవం. ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు శివుడిని విశేషంగా పూజించి రుద్రాభిషేకం చేశారు. గుంజిలోవాల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రుద్రాక్ష జలంతో పాలు, మధు, గంగాజలం, తేనె, పువ్వులు మరియు ఇతర పూజ సామాగ్రితో శివలింగాన్ని అభిషేకం చేశారు. రుద్రాభిషేకం చేస్తే శివుడి ఆశీస్సులు కలుగుతాయి. మానసిక శాంతి, బలవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి మరియు నైతిక ధనానికి దారి తీయడమే గాక శక్తి మరియు విజయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ గౌసలాం సందర్శించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ మేరకు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను బందోబస్తు నడుమ కరీంనగర్కు తరలిస్తున్నామన్నారు. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్, బోత్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ కాన్ఫరెన్స్ ఎలక్షన్ స్టార్ట్ అయింది. టోటల్ డిస్ట్రిక్ట్లో జిల్లాలో 39 పోలింగ్ స్టేషన్స్, 20 లొకేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీంట్లో రిలేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మొత్తం ప్రిపరేషన్ చేస్తాము. 400 పోలీస్ సిబ్బంది కూడా ఎలక్షన్ పర్పస్ కోసం డిప్లాయ్మెంట్ జరిగింది. మన పోలింగ్ స్టేషన్లో క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం కాకుండా గేట్ బయట 100 మీటర్ లైన్ మెయింటెనెన్స్ కోసం కూడా పోలీస్ డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ రూట్ మొబైల్స్ కూడా మన టోటల్ 8 రూట్స్ ఉన్నాయి జిల్లాలో. ఆర్మ్డ్ పార్టీ మూవింగ్ అది. అండ్ ఫోకస్ ఈజ్ ఆల్సో ఆన్ మూవ్మెంట్ ఆఫ్ కాన్వెన్షన్ మెటీరియల్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా సేఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ పోలింగ్ మెటీరియల్ టు కరీంనగర్ స్ట్రాంగ్ ఉంది కూడా మేము ఇన్షూర్ చేస్తాము. అండ్ స్టిల్ నౌ ఎలక్షన్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ పీస్ఫుల్లీ అండ్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ఇంపార్టెంట్ స్టెప్స్ టు ఎన్షూర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్. నేరుగా వెళ్తారా సార్ ఇక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి నేరుగా వెళ్తారా? డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు కరీంనగర్ స్ట్రాంగ్.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా భక్తుల సందడితో మహిళలు కోలాటాలతో రథోత్సవం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ బాబు, ఎస్ఐ దూలం పవన్ కుమార్, ఆలయ అర్చకులు, భక్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరపల్ల మండలం పొట్టిగుట్ట తండాలో నీరు లేక ఎండిపోయిన వరి పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. చేతికొచ్చిన పంట ఎండిపోతుందని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో మాట్లాడి 2-3 రోజుల్లో నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి పారేదని, కాంగ్రెస్ వస్తేనే కష్టాలు తప్పవన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు 1000 ఎకరాలకు పైచిలుకు పంట సాగు చేస్తున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి నీళ్లు విడుదల చేయాలని కోరారు. వారి వెంట బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్ల సుందర్ రామరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. కాలువ ఇస్తున్నారు, కాలువ నీళ్ళు లేదు, ఏం లేదు. ఇప్పుడు రావడానికి మోకం ఉందా? ఇప్పుడు మా పరిస్థితి ఏంది చూడండి సార్. పోయినసారి ఇట్లా ఎండిపోయిందా? ముచ్చటే లేదు, అసలు మోకం కూడా లేదు రావడానికి. మీ దంజి ఆడ ఈ బాడవకి మోటార్ పెట్టి పారి. ఎస్సీ గారా? అవునండి. నమస్కారం సార్, నేను ఎర్రబెల్లి దయాకర్. సార్ నమస్తే సార్. ఏం సార్ 3 రోజులలో నీళ్లు ఇస్తానన్నావు? అవును సార్, అది కొద్దిగా సిల్ట్ ఉంటే తీపిస్తున్నా సార్. ఎప్పటి వరకు వస్తాయి? రేపు ఇస్తా సార్. నమ్మొచ్చు కదా? నాకు మాట ఇచ్చిన 3 రోజుల కిందనే. అవును సార్. మరి ఏమయ్యా? నేను ట్రై చేస్తున్నా సార్, ఎట్లయినా ఇద్దామని. ఇట్లా ఎప్పటి వరకు వస్తాయి అంటే నాకు ఈ మాదాపురం, గడివెండి, ఇదంతా గుట్ట క్రింది తండ, ఇది ధర్మాపురం, ఇవన్నీ ఈ లైన్ అంతా ఎండిపోతాను. సరే సార్, నేను ఈ సిల్ట్ ఇప్పుడు సైట్ లోనే ఉన్నా, దాన్ని బట్టి రేపు చేద్దాం సార్. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయలపల్లి గ్రామంలో వెలిసిన అంగాల పరమేశ్వరి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం నాడు గ్రామ శ్మశాన వాటిక నందు శ్మశాన కోల్లై వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రప్ప మాట్లాడుతూ, తమిళనాడు రాష్ట్రం మేల్ మైనూర్ గ్రామంలో వెలిసిన అంగాల పరమేశ్వరి అమ్మవారు భక్తులు కొంగు బంగారంలా వెలిసి నిత్య పూజలు అందుకున్నట్టు తెలిపారు. బోయినపల్లి గ్రామస్తులు సైతం అమ్మవారిపై విశ్వాసంతో తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి మొదటిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలను తమ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నట్టు తెలిపారు.
శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. ఇది పూర్వం ఒక 60 ఏళ్లకు ముందు మా ఊరి గుడికి వచ్చింది. మా ఊరి గుడిలో ఇక్కడ వచ్చి ఆమె ఉంటే అది గుడి కట్టలేక 60 ఏళ్లుగా ఈ పెండింగ్ ఉండుకొని అట్లా ఇట్లా ఉండింది. సరే ఇప్పుడు 1 ఇయర్ ముందు ఈ గుడిని స్థాపించి 1 ఇయర్ తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయింది. ఇప్పుడు మహా శివరాత్రికి మసాన పల్లకి చేసి భక్తాదులందరికీ మంచి జరగాలని అందరూ మంచి జరగాలని ఆ అమ్మవారిని కుప్పకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏమరా అంటే మా వాళ్ళు పిల్లోళ్ళంతా మొత్తం అన్నదాన కార్యక్రమం అన్ని ఫ్రీ చేసి కష్టపడి వాళ్ళు అన్ని చేస్తా ఉంటారు కాబట్టి వాళ్లకు దేవుడు ఐశ్వర్యం అంతా కల్పించి బాగుండాలని నా సాయి శక్తులుగా కోరుకుంటా ఉన్నా. రామగుండం గ్రాడ్యుయేట్ మరియు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా 4 గంటలకే ఓటింగ్ సమయం ముగిసిపోవడంతో గేటు లోపల ఉన్న ఓటర్లు సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అనుమతించారు. అయితే పట్టభద్రులు మరియు టీచర్స్ పోలింగ్లో రామగుండం నియోజకవర్గ పరిధిలో గ్రాడ్యుయేటర్ ఓటర్లు 8,354 ఉండగా 5,049 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 60.43% నమోదయ్యింది. అలాగే టీచర్స్ పోలింగ్లో 373 మందికి గాను 354 మంది టీచర్స్ ఓటు హక్కును వినియోగించుకోగా 94.90% పోలింగ్ అయిందని రామగుండం తహసీల్దార్ తెలిపారు. ఎవరన్నారు? నీకు అన్న తెల్ల కనపడతలేదు ముఖం సినా మీరు గట్టు ఉంటారు ఇటు ఉంటే రారు లైటింగ్ మీ ఫేస్ పడతాను. ఓకే ఓకే నేను కూడా పెట్టిన చెప్పు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రామగుండం మండలం నందు 9 పోలింగ్ కేంద్రాలు కలవు. అందులో 8,354 ఓట్లు ఉండగా 5,039 ఓట్లు పోల్ కావడం జరిగింది. అనగా మొత్తం 60.43% పోలింగ్ పట్టభద్రుల నియోజకవర్గానికి రామగుండం మండలం తరఫున పోల్ కావడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 373 ఓట్లు ఒక పోలింగ్ బూత్లో ఉండగా
354 ఓట్లు అనగా 94% ఓట్ల నమోదు జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య, వారికి సహకరించిన స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను అరెస్ట్ చేసిన మిల్స్ కాలనీ పోలీసులు. ముగ్గురే ఉన్నారా సార్? ఇంకెవరన్నా? బట్టుపల్లి శివారులో అతనిపై దాడి జరిగిందని, అతన్ని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని కొట్టినారని సుమంత్ రెడ్డి గారి ఫాదరు గాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మిల్స్ కాలనీ సిఐ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ను, టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియకు 2016వ సంవత్సరంలో ప్రేమ వివాహమైనది. వివాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు. ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు. ఆ క్రమంలో డాక్టర్ గారి వైఫ్ మరియా మరి కొంత వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది. ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్ళ మధ్య సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది. అది అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదేవిధంగా మరి కంటిన్యూ చేయడంతో అక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్తోని షిఫ్ట్ అవుతారు. ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది. అక్కడ దాదాపు 1.5 year వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 year వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీలో షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారు ఒక కాజీపేట క్లినిక్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా సంగారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య ఈ శామ్యుల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధము దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ అతని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేది.
ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి శామ్యుల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లిలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల మహాశివరాత్రి మెదక్లోని ఏడుపాయల మహాశివరాత్రి మొదలుకొని 3 రోజులు జరుగుతుందని ఈ జాతరకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ త్రాగునీరు విద్యుత్ పరిశుభ్రత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలన్నారు. భక్తులందరూ 3 రోజుల పాటు జరిగే జాతరలో ప్రశాంతంగా దర్శనాలు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. రాష్ట్ర జిల్లా ప్రజలు పాడి పంటలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్ శివాని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని శబాష్ అనిపించుకుంటున్నారు. ఇలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా ఓటు వేసి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని ఆమె సూచించారు. ట్రాన్స్జెండర్స్ ని చిన్నచూపు చూస్తున్న సమాజానికి ఓటు హక్కుతో సమాధానం చెబుతున్నట్లు ఆమె చెప్పారు. గ్రాడ్యుయేట్స్ గలన్ని శాసన మండలిలో వినిపించే నాయకుడిని ఎన్నుకోవాలని ఆమె కోరారు. దేవుడు ఇచ్చిన వైకల్యాన్ని జయించి శివాని సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ఆమెను అభినందించారు. నా పేరు శివాని, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 29వ డివిజన్ అండి. నేను మా తెలంగాణ రాష్ట్ర ఐకాన్ ఓరుగంటి లైలా గారి ఆదేశాల మేరకు మేము ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటుకి అప్లై చేసుకొని ఓటేయాలనే నిర్ణయం తీసుకుంటాం. అలాగే మిగతా జనరల్ పబ్లిక్ అందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించి సరైన నాయకుడిని ఎన్నుకొని దేశ ప్రగతికి ముందంజలో ఉంటారని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ పెద్దపల్లి జిల్లా మోడర్న్ అవేర్నెస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలుగా నాకు ఒక్కదానికి ఓటు హక్కు రావడం గర్వకారణంగా ఉంది. మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ చూసి తమ ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి, వాళ్ళ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసమై ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాను. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మెదక్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు. लाइन ज्यादा है बोल के गए सर, फिर आए तो उससे ज्यादा వాటన్నిటిని కూడా మొత్తం కరీంనగర్కి రిసెప్షన్ సెంటర్ మనకి కరీంనగర్లో ఉంది. సో అక్కడ కరీంనగర్కి ఇవన్నీ కూడా పోలీస్ ఎస్కార్ట్తోని ఫుల్ బందోబస్తుతోని కరీంనగర్కి తరలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన మెదక్ జిల్లాలో ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినది, అదేవిధంగా టీచర్స్కి సంబంధించినవి సుమారుగా 2 కలిపి 43 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 22 ఏమో గ్రాడ్యుయేట్స్కి, 21 ఏమో టీచర్స్కి. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం అన్ని ఏర్పాట్లు మంచిగా చేయడం జరిగింది. సో ఆ ఏర్పాట్లకు తగ్గట్టుగానే పబ్లిక్ నుంచి గ్రాడ్యుయేట్స్కి, అదేవిధంగా ఎన్రోల్డ్ ఓటర్స్ టీచర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మనము 2 PM వరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తే 43% వరకు మనకి గ్రాడ్యుయేట్స్ 2 PM వరకు మనకి
ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అదేవిధంగా టీచర్స్ చూస్తే ఒక 77% వరకు కూడా మనకు నమోదైంది. అయితే మన గ్రాడ్యుయేట్స్కి మనకు నెంబర్ ఆఫ్ ఓటర్స్ మెదక్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఉన్నారు డిస్ట్రిక్ట్లో. సో దానికి అనుగుణంగానే మనము ఇప్పుడు 4 o'clockకి మనం పోల్ ఎండ్ చేయబోతూ ఉన్నాం. బట్ మనం చూసినట్టయితే ఏంటంటే చాలామంది కూడా 3 తర్వాత చాలామంది రావడం మేము గమనించినాం. 3 తర్వాత చాలా పెద్ద సంఖ్యలో చాలామంది వచ్చినారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక 100 మంది 3 తర్వాత 3:30 తర్వాత లాస్ట్ మూమెంట్లో కూడా చాలామంది రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మనము ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి పోలింగ్ సిబ్బందికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. 4 o'clock మనం గేట్ బంద్ చేసేసినాక వాళ్ళందరికీ కూడా టోకెన్ సిస్టమ్ లాగా టోకెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లాస్ట్ వ్యక్తిది అయిపోయేంత వరకు కూడా పగడబందీగా మనం మొత్తం పోలింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ కూడా సీలింగ్ వేసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.